రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ అనేవి మరీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోకూడదు. కొంచెం పెద్ద ముక్కలు ఉండేటట్టుగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, బీను, క్యాబేజీ ముక్కలు, కరివేపాకు వేసుకుని వెజ్జీస్ని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని సరిపడగా ఉప్పు, సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సాసెస్ అన్ని కూడా రైస్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ మసాలా అంతా కూడా రైస్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం కొంచెం అంత టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇంట్లో ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా సరే దీనికి కాంబినేషన్ గా రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ కాంబినేషన్ తో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.